నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విష్ణుప్రియ. ప్రజెంట్ అయితే మనం కళశ్రీ ఆర్ట్ టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి చిత్రపటంలో కూడా దేవుడు నిజంగానే ఇలా ఉంటాడేమో, సజీవంగా ఉన్నాడేమో అనిపించే చిత్రపటాలు కళశ్రీ ఆర్ట్ టెంపుల్లో కనిపిస్తాయి. మనతో పాటు ఉన్నారు గురుగారు, కళశ్రీ ఆర్ట్ టెంపుల్ అధినేత కేశవులు గురువు గారు, రాష్ట్రపతి అవార్డు పురస్కార గ్రహీత కూడా. గురువు గారికి చాలా విషయాల పట్ల అవగాహన ఉంది. అలానే మన ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటాలు, దేవుడి ప్రతిమలు ఎలాంటివి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం గురువు గారి మాటల ద్వారా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సర్వసాధారణంగా మనిషి అసలు సందేహాల పుట్ట, దాంట్లో ఎటువంటి సందేహం దేహం అంటేనే సందేహం. అయితే భక్తి ఎక్కువగా ఉన్న చోట కూడా సందేహాలు ఎక్కువగా ఉంటాయి కదా గురువుగారు. మొదలు పూజా మందిరంలో పెట్టే చిత్రపటాలు, ముందు వినాయకుడితోనే మనం మొదలు పెడదాము. వినాయకుడిది ఏ రకమైనటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకోవాలి? దాంట్లో ఇంకా మీకు తెలిసినవి చాలా ఉన్నాయి కదా గురువు గారు. వినాయకుడికి తొండం ఎటువైపు ఉండాలి, ఏ ఏ రంగులో ఉండాలి వినాయకుడు, కొంతమంది చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు వినాయకుడివి, అవి ఎలాంటివి ఉండాలి అంటే హరిద్ర గణపతి పసుపు రంగులో ఉన్నదా, గాజువా, జిల్లేడువా, ఇలా ఉంటాయి కదా గురుగారు. వాటి గురించి ముందు పూజా మందిరంలో వినాయకుడి చిత్రపటమే ఉంటే ఎలాంటిది పెట్టుకోవాలి, ఏ మాత్రం పెట్టుకోవాలి? ఈ సందేహాలు అనేవి అనేక మందికి నిత్యం రకరకాలుగా పుట్టుకొస్తుంటాయి. వీళ్ళు ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్నా పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వినాయకుడి తొండం ఎడమ వైపు ఉంటే మంచిదమ్మా, ఈ విధంగా కుడివైపు ఉన్నది పెట్టావు, లేకుంటే ఎడమ వైపు ఉంటే మంచిదమ్మా, కుడివైపు ఉండేది పెట్టావు, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అన్నట్టుగా కంగారు పెట్టేస్తుంటారు. వీళ్ళు ఆ కంగారులో మళ్ళీ ఆ చిత్రాన్ని ఎక్కడో గుడి దగ్గర, చెరువు దగ్గర ఎక్కడో వదిలి బాగున్న చిత్రాన్ని కూడా వాళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న చిత్రాన్ని తీసుకుపోయి విలువైంది కూడా నదీ తీరంలోనో, చెరువు దగ్గర, గుడి దగ్గర ఎక్కడో వదిలేస్తుంటారు. నేను అందుకనే చాలాసార్లు చెప్పాను, తొండంబు ఎటువైపు ఉన్ననేమి దండంబు సక్రంబుగా పెట్టు, వక్రంబు ఆలోచనలు కట్టిపెట్టు, ఎడమవైపు ఉన్నంత మాత్రాన ఎడతెరపి లేకుండా ధనవర్షంబు కురిసేనా, కుడివైపు ఉన్నంత మాత్రాన నడమంత్రపు సిరి నడిచి వచ్చేనా, తెలుసుకో మానవా తెలిపేను కేశవ అని అనేక కార్యక్రమాల్లో చెప్పాను. ఆయన తొండం ఆయన ఎడమవైపు అయినా పెట్టుకోవచ్చు, కుడివైపు అయినా పెట్టుకోవచ్చు. గజం అంటేనే ఏనుగు దగ్గరికి వెళ్తే అది ఇలాగ ఎడమవైపు కుడివైపు ఆశీర్వదించడం అంటూ ఉండదు. ఆ దివి నుండి భూమికి చక్కటి కాస్మిక్ ఎనర్జీ తీసుకొచ్చి మన సహస్రారం దగ్గర ఇలా దీవిస్తుంది అంతే. ఆగమ శాస్త్రాల్లో అటువంటి ఎడమవైపు కుడివైపు అంటూ ఏమీ లేదు. కొన్ని చోట్ల మాత్రం ఎడమవైపు తొండం ఉన్న గణపతిని మోక్ష గణపతి అని, కుడివైపు తొండం ఉన్న గణపతిని లక్ష్మీ గణపతిని అంటుంటారు. ఇక దానిలో నాట్య గణపతి, పంచముఖ గణపతి, క్షిప్ర గణపతి, ఇలా రకరకాల బాల గణపతి, రకరకాల గణపతులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది క్షిప్ర గణపతి. క్షిప్ర గణపతి, క్షిప్ర అంటేనే త్వరగా వరములు ఇచ్చేవాడు. అటువంటి క్షిప్ర గణపతి ఏకదంతాన్ని ఇలా పట్టుకొని ఉన్న ముద్రతో ఉంటాడు. ముఖ్యంగా ఆ గణపతిని మేమైతే హస్త నక్షత్రంలో చిత్రిస్తాం. ఆ హస్తీముఖుడి యొక్క నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రంలోనే సప్తవర్ణ సమ్మేళనము సమతుల్యంగా చేసి ఆ గణపతికి హరిద్రవర్ణంతో చిత్రించడం జరుగుతుంది, శ్వేతవర్ణంతో చిత్రించడం జరుగుతుంది, సింధూర వర్ణంతో చిత్రించడం జరుగుతుంది. ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క పద్ధతిలో సప్తవర్ణాలతో చిత్రించడం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు ఏవో కలర్ జెరాక్స్ల పైన రంగులు పూసి ఏదో అది కూడా స్వర్ణపత్ర చిత్రాలని అమ్మేస్తున్నారు, నకిలీవి కూడా వస్తున్నాయి. అది నిష్ఠానియమంగా చెయ్యాలి,
ఈ తంజావూరు చిత్రకళ అంటేనే స్వర్ణ పత్రములతో చేసే చిత్రకళ, సాంప్రదాయ చిత్రాలు ఇవి. అటువంటి చిత్రాలను మనం 100 ఏళ్ళు పూజించాలి. ఆ విధంగా ఉంటేనే వాటికి ఒక విలువ. మనం పూజించే సమయంలో మన నుండి వెళ్ళే ఒక ఎనర్జీ తరంగాలు ఆ చిత్రం పైన ప్రతిఫలించి మళ్ళీ మనపై రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అవి ఏంటయ్యా అంటే అద్దంలో మన ప్రతిరూపం చూసుకున్నట్టే చిత్రం అనేది. అక్కడ వాళ్ళు అందంగా కనిపిస్తేనే మనం కూడా పరవశంతో చూస్తూ దండం పెడతాం. వాళ్ళు కోపంగానో అంగవిహీనంగానో ఉంటే ఏదో లేని దండం పెట్టేసి ఒక్కో భావన అంతే. కాబట్టి గణపతిని ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాతి గణపతి, శ్వేతార్క గణపతి, హరిద్ర గణపతి, పగడపు గణపతి, ముత్యంలో గణపతి, ఇలా అన్ని రకాల గణపతులు నా వద్ద కలెక్షన్ ఉంది. కానీ వాళ్ళకు తగ్గట్టు ఇవ్వాలి. అంటే గురువుగారు ఈ చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ నక్షత్రాన్ని బట్టి ఉదాహరణకు శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం, ఇటువంటి నక్షత్ర జాతకులు చంద్ర దశలో జన్మించడం జరుగుతుంది. వీళ్లకు ముత్యంలో గణపతిని ఇస్తుంటారు. చిత్రంలో కూడా అటువంటి ముత్యాన్ని అమర్చి ఇవ్వటం జరుగుతుంటుంది. కొందరికి కుజ దశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ధనిష్ట నక్షత్రము, మృగశిర, ఇటువంటి నక్షత్రాలు, స్వాతి, ఇటువంటి నక్షత్రాలకు పగడం పెట్టిస్తుంటాం కుజ దశలో జన్మించడం. ఇక సింహరాశి, మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఇటువంటి నక్షత్రాలకి ఆ సూర్యతత్వంతో ఉన్న కెంపు అవి అమర్చి ఇవ్వటం జరుగుతుంటుంది. వాళ్ళకి తగ్గట్టు ఆ చిత్రంలోని వర్ణం కూడా ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేసి ఇవ్వాలి. రంగు కూడా వాళ్ళ నక్షత్రానికి తగ్గట్టు. అది కొందరు ఓపిక్గా అప్పుడు ఇమ్మీడియట్ గా తీసుకువెళ్ళే కాలం వచ్చేసింది. ఇది ఫాస్ట్ ఫుడ్ లాగా రెడీ అది వెంటనే అయిపోవాలి అన్న తర్వాత వెంటనే వరాలు ఇచ్చేయాలి దేవుడిని పెట్టిన వెంటనే. ఇంకా మాకేం రిజల్ట్ రాలేదు గురువుగారు ఏంటిది అని రకరకాలుగా ఉన్నారు. మనం పెట్టి ఆరాధించిన వెంటనే ఏదో కనకదార వర్షం పైనుండి కురుస్తుంది అనేది కాదు. మనకు కృషి ఉండాలి. ఏదో చిత్రం పెట్టినంత మాత్రాన ధన వర్షం కురవదు. మన వంతు కృషి మనం చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఎన్నో సంవత్సరాల తరబడి తపస్సు చేస్తేనే ఆ భగవంతుడైనా మెచ్చుకొని వరాలు ఇస్తాడు. వీళ్ళు ఏదో ఒక 4-5 రోజులు పెట్టిన వెంటనే నాకు ఇంకా ఫలితం దొరకలేదు, రిజల్ట్ రాలేదు, ఫలితం ఏం కనబడలేదు, లక్ష్మీ గణపతిని పెట్టాము, లక్ష్మీ కటాక్షం కలగలేదండి, అలాగే రకరకాలుగా త్వరగా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటిది ఆ కాలం పోయింది. ఏదైనా ఏ చిత్రమైనా కూడా మనం ఆరాధించటంలో, ఆ దేవతా ప్రార్థన చేసుకోవటంలో మన యొక్క ప్రాధాన్యత ఉంది. మన మానసిక స్థితి కూడా దృఢంగాను బలంగాను ఉండాలి. ఎప్పటికైనా గాయం చేసిన కాలం సాయం చేయక మానదు. ఇప్పుడు చీకట్లో ఉన్నాం, రేపు సూర్యోదయం కాకుండా ఆగదు అనే ఉద్దేశంతో పాజిటివ్ థింకింగ్తో ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. మా వ్యూవర్స్కి ఉన్న ముఖ్యమైన సందేహాల్లో కొన్నిటిని మాత్రమే, సమయాభావం వల్ల కొన్నిటిని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేశాం. శుభం.